హాయ్ ఫ్రెండ్స్, సౌత్ వెస్టర్న్ రైల్వే నుంచి ఐటీఐ చేసిన కొన్ని ట్రైన్లకి అప్రెంటిస్షిప్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది 18/11/2025 నుంచి 17/12/2025 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఆన్లైన్లో అప్లై చేయడానికి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫ్రెండ్స్, మీరు లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మన బ్లాగ్ ఓపెన్ అవుతుంది. బ్లాగ్ ఓపెన్ అయిన తర్వాత పూర్తి డీటెయిల్స్ ఒకసారి చదవండి. చదివిన తర్వాత మనకి కిందకి స్క్రోల్ చేసినట్లయితే అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి ఆన్లైన్ అప్లై దగ్గరికి వెళ్ళిపోతారు. ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్గా దీని పూర్తి వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే మనం ఎలిజిబిలిటీ 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 1/1/2026కి మీ ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోండి. మినిమం ఎడ్యుకేషనల్ 10th క్లాస్లో కానీ ఇంటర్లో కానీ ఖచ్చితంగా 50 మార్క్స్ వచ్చింది, అంటే 50% వచ్చిన తర్వాత ఐటీఐలో వీళ్ళు అడిగిన ట్రేడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపీస్ ఉంటుంది. 100 రూపీస్ కూడా ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, అమ్మాయిలకి ఉండదు. మిగతా వాళ్ళందరూ కూడా ఫీజు అనేది పే చేయాలి. ఇంకా మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే 10th క్లాస్ మార్కులని ఐటీఐ మార్కులు బేస్ చేసుకొని మనకి ఫైనల్ పర్సంటేజ్ అనేది కాలిక్యులేట్ చేస్తారు. దాన్ని బట్టి మీకు అప్రెంటిస్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక మనకి ఏ విధంగా అప్లై చేయాలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకొని నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. దీని మీదకి వెళ్ళి ఇక్కడ రిజిస్టర్ చేసుకొని తర్వాత మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక మీరు అప్లై చేసే ముందు 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ, ఐటీఐ కానీ, క్యాస్ట్ కానీ, ఫోటో కానీ, సిగ్నేచర్ కానీ ఇవన్నీ కూడా స్కాన్ చేసుకొని సిస్టంలో రెడీగా పెట్టుకున్న తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే వీళ్ళకి హెల్ప్ డెస్క్ ఉంటుందన్నమాట. అఫీషియల్ వెబ్సైట్లో ఈమెయిల్ ఉంటుంది. దాని ద్వారా వీళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక మనకి ఎక్కడెక్కడ ఎన్నెన్ని వేకెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 11 పేజీలు ఉన్నాయి. అందులో నాలుగో పేజీ దగ్గర ఉన్న మిగతా అన్ని పేజీలు కూడా ఏ వర్క్ షాప్లో ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయో చూపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఖరగ్పూర్ వర్క్ షాప్లో చూసుకున్నట్లయితే మనకు టోటల్గా 360 వేకెన్సీలు ఉన్నాయి. ఫిట్టర్ 100, టర్నర్ 22, ఎలక్ట్రీషియన్ 80, వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ 70, అలాగే మెకానిక్ డీజిల్ 33, మెషనిస్ట్ 27, పెయింటర్ జనరల్ 18, ఆర్ఎన్ఏసి 10 వేకెన్సీలు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నాయి. ఇంకా సిగ్నల్ టెలికమ్యూనికేషన్ వర్క్షాప్ ఖరగ్పూర్లో 87 వేకెన్సీలు, అలాగే ఖరగ్పూర్ ట్రాక్ మెషిన్ వర్క్షాప్లో 120 వేకెన్సీలు, ఎస్ఎస్సి సీనియర్ సెక్షన్ ఇంజనీరింగ్ వర్క్షాప్లో మనకి ఖరగ్పూర్లో చూసుకున్నట్లయితే 28 వేకెన్సీలు, క్యారేజ్ వర్క్షాప్లో చూసుకున్నట్లయితే 121, అలాగే డీజిల్ లోకో షెడ్లో 50, ఎస్ఆర్డిఈలో 90, టీఆర్డి డిపోలో మనకి 40 వేకెన్సీలు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వేకెన్సీస్తో పాటు మీ యొక్క ట్రేడ్ చూసుకోండి. మీ ట్రేడ్లో ఎక్కడ అంటే ఏ వర్క్షాప్లో ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి, మీ కేటగిరీలోని అండర్రేజ్లోని ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి చూసుకొని మీరు అక్కడ అప్లై చేసినట్లయితే తొందరగా మీకు అప్రెంటిస్షిప్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక మెడికల్ ప్రొఫార్మా కానీ ఇంకేవైతే వీళ్ళు ఓబీసీ మెడికల్ ప్రొఫార్మా ఎటువంటివి ఇచ్చారనుకోండి, ఇవన్నీ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు చేయాల్సిన డాక్యుమెంటేషన్ అనమాట. ప్రజెంట్ అయితే ఎటువంటి డాక్యుమెంటేషన్ కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.